ఓ సమాజంలారా నామనా వెలుగు నాదా స్వరూపిణి ముద్రాల భావకము మూలము తెలసేయు మూలము తెలసేయు చిత్రూపమై వెలుగు చిత్రూపమై వెలుగు అంతా బ్రహ్మమేగా. ఓ సమాజనులారా యోగాభ్యాస సాధనమూల యోగాభ్యాస మాది సాధనమూల నిష్ఠా చేపేం పొందు నిష్ఠా చేపేం పొందు నిజరూపుని కనుగొన్న అంతా బ్రహ్మమేగా. ఓ సమాజులారా నడినాలమున వెలుగు నాదా స్వరూపిణి నడినాలమున వెలుగు నాదా స్వరూపిణి ముదమూచే కనుగొన్న ముదమూచే కనుగొన్న ముక్తి మార్గము విన్న అంతా బ్రహ్మమే. ఓ సమాజనులారా సంకేతారకమూల సాధించి అమానస్క సంకేతారకమూల సాధించి అమానస్క మించిన వాయువుని మించిన వాయువుని మించిరి జగమెల్ల అంతా బ్రహ్మ. ఓ సమాజంలారా పంచాయమ సతీ తత్వ భావము దానాయే పంచాయమ సతీ తత్వ భావము దానాయే మించిన వాయువునే మించిన వాయువునే మించిరి జగమెల్ల అంతా బ్రహ్మమే. ఓ సమాజనులారా కోతోలూరి వంక కోతోలూరి వంక వరదా మించిన ధరలో వరదా మించిన ధరలో గెలిచిన వాడాడు అంతా బ్రహ్మమేగా. సమాజనులారా
కాకడియాల ఈ పోరేవాచర్య నిరతముగా వెలిగేటి సద్గురుమూర్తి నేనే అంతా బ్రహ్మమేగా ఈ జగమంతా తానే బ్రహ్మమేగా. ఓ సభాజనులారా, నేనే బ్రహ్మమునుటకు కారణం లేదు. ఈ వేషము కొరకు బ్రహ్మనై నిలచియున్నాను. కావున నా యందు ఎన్ని తప్పులు ఉండినా ఒప్పులుగా భావింతురని మనవి చేస్తున్నాను. ఓ సభాజనులారా, ముడుమాల గ్రామం నుండి దూదేకుల సిద్ధుడు పరుగున పాయక 12 సంవత్సరములు నా పంచగాయ పోవుటకు వచ్చుచున్నాడు. వాడు వచ్చుటకు కొంత ఆలస్యముగా ఉన్నది. వాడు వచ్చేంత వరకు ఈ కొలువు పీటల మీద కూర్చోవడానికి మీ సెలవు కోరుచున్నాను. కోటి బ్రహ్మాండ నాయక, ఎక్కడ తపస్సులో ఉన్నావు గురుదేవా? నీ సన్నిధానంలోకే వచ్చుచున్నాము తండ్రి. ఓ మాయలాంస, జేజినైనను వెతకడానికి పోదాము రమ్ము. రాగే పోదామా మానుసాయం సా పరవే పోదామా మహాత్మా చేసిన రాగే పోదము కానీ రవ్వాలింకే లాయే. మహాత్మా చేసిన రాగే పోదము కానీ రవ్వాలింకే లాయే. భావములో నాకు మాటు వికాయనే మనసా. మహాత్మా చేసిన ఎక్కడ తపస్సులో ఉన్నావు గురుదేవా? అంద పిండాండమునా బ్రహ్మాండమాండునా అంద పిండాండమునా బ్రహ్మాండమాండునా నిండి ఉన్నటియు కన్న దేశని తోడా. మహాత్మా చేసిన ఎక్కడ తపస్సులు ఉన్నావు గురుదేవా? ఎడమ కుడి మల నన్ను ఇడ పింగళ మోసే. మహాత్మా చేసిన ఎడమ కుడి మల నన్ను ఇడ పింగళ మోసే. నడినాళ్ళమున వెలుగు నగ కన్నని చూడా. మహాత్మా చేసిన ఎక్కడ లోపాల వెలుపాల ప్రభువుగా వెలసేనా. లోపాల వెలుపాల ప్రభువుగా నిలసేనా. పాకమై వెలుగు అపరంజతుని చూడా. మహాత్మా చేసిన సతుల నడుమన పశ్చిమ వీధిలో సతుల నడుమన పశ్చిమ వీధిలో నిత్యపమై వెలుగు సతీభూతుని చూడా. మహాత్మా చేసిన ఎక్కడ తపస్సులో ఉన్నావు గురుదేవా?
ఆహా పరిపూర్ణ నిర్గుణ భవముతానయే పరిపూర్ణ నిర్గుణ భవముతానయే పరమాత్మ వీర బ్రహ్మమునే కనే నీడా మహాత్మా జగనాయన విరవిగా తడియాల విపురువాచర్య మహాత్మా జగనాయన విరవిగా తడియాల విపురువాచర్య నిరతముగా వెలిగేటి సద్గురుమూర్తిని కూడా రవి పురామో సాయం సే పురామ ఓహో జేజినాయన ఇంకను అగుపడలేదు కదా అయినా ఇంకా కొంత దూరం వెతికి చూచేదాక ఓహో జేజినాయన ఇచ్చటనే ఓహో జేజినాయన ఇచ్చటనే కూర్చొని ఉన్నవాడే మహాత్మా జేజినాయన ఎంత తేజస్సుగా కనపడుతున్నావు తండ్రి కొలువై ఉన్నాడే మహానుభావుడు కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడమ్మా కొలువు పీటల పైన కొలువైతున్నాడమ్మా కొలువు పీటల పైన కోటి మూనుల తెల్ల పేదైన ముని బాబే ఆత్మా జేజినాయన ఎంత తేజస్సుగా కాపాడుతున్నావు తండ్రి మతిలో నా మరొక నిన్ను తలతో మహాత్మా మతిలో నా మరొక నిన్ను తలతో మహాత్మా దారి చూపిన గురువు నీకు శరణమయ్యా మహాత్మా చేసిన ఎంత తేజస్సుగా కాపాడుతున్నావు తండ్రి శరణు శరణమయ్యా ధరణి శ్రీ కంది మలయ శరణు శరణమయ్యా ధరణి శ్రీ కంది మలయ దారి చూపిన గురువు నీకు శరణమయ్యా కొలువై ఉన్నాడే మహానుభావుడు కొలువై ఉన్నాడే మహాత్మా చేసినాయన ఎంత తేజస్సుగా కనపడుతున్నావు తండ్రి ఓరి బాలక నీవెవరు నాయన ఎందు నిమిత్తము చేత నా పాదములు పట్టి ఉన్నావు బాలక నీ ఊరి ఏది నీ తల్లిదండ్రులు ఎవరు బాలక మహాత్మా చేసినాయన నా యొక్క ఊరు ముర్మాల గ్రామము నా తల్లి హారంబి నా తండ్రి పీర్ సాహెబ్ నా వర్ణము దుదేకుల వర్ణము వారి గర్భవాసం నా జన్మించిన పుత్రుడు నాకు నా పేరు సిద్ధయ్య ముద్దుగా పిలుచుదండి ఓరి బాలక సిద్ధ
ఎందు నిమిత్తం చేత నా పాదములు పట్టి ఉన్నావు బాలక? మహాత్మా జేజనాయన, ఆ యొక్క పరశువయోగ రహస్యం కొరకు నీ పాదములు పట్టి ఉన్నాను గురుదేవా. బాలక సిద్ధ, నీవు చూడడానికి బాలుడవు. నీకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు ఎక్కువగా ఉన్నావి నాయన. నా మాట విని నీ ముడుమాల గ్రామం తిరిగి పొమ్ము బాలక. తిరిగిపోయి ఒక కులసతిని పెళ్లి ఆడి సంసార సాగరంలో మునిగి తేలిన తరువాత ఆ యొక్క పరశివయోగ రహస్యం నీకు లభించునేమో కాని అంతవరకు చెప్పజాలను బాలక. మహాత్మా జేజనాయన, సంసారం ఎందులకు గురుదేవా, సాగరములు ఎందులకు గురుదేవా? ఆ యొక్క పరశువయోగ రహస్యం ఇచ్చి నన్ను దండడం చేయము గురుదేవా. బాలక సిద్ధ, నీకు కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ 3 యుగములలో వెనుకటి సమాచారం ఏమైనా తెలిసి ఉంటే తెలుపు బాలక, వినదను. మహాత్మా జేజనాయన, నాకు తెలిసినంత వరకు తెలిపే వినుము గురుదేవా. అరే తెలుపు బాలక, వినదను. మహాత్మా జేజనాయన, ఓ వీర నారాయణ, లోకరక్షక, దశావతారము మారినంతలో సేవ చేయ వచ్చిన్నాను. నన్ను మరలా తిరిగి పంపిస్తున్న ఆయమా తండ్రి. ఆశించి ఉన్నాను శాశ్వత మాదండే. మహాత్మా జేజనాయన, మూత్రాదులయన్ను మాతృ గర్భము నుండి మలమూత్రాదులయందు మాతృ గర్భము నుండి మలమూత్రాదులయందు సూత్రము తెలియక మహాత్మా జేజనాయన, ఎన్నెన్నో జన్మములు ఎత్తేవో చెప్పేగానే. మహాత్మా జేజనాయన, ఎన్నెన్నో జన్మములు ఎత్తేవో చెప్పేగానే. మెన్ను మిన్నే గానే, మన్ను మిన్నే గానే, నిన్ను తెలియాలైతే. మహాత్మా జేజనాయన, సంసారములు నమ్మే హింసాయుండగానేలా. మహాత్మా జేజనాయన, సంసారములు నమ్మే హింసాయుండగానేలా. మంసాము దేహము మమ్మేలు మాదండే. మహాత్మా జేజనాయన, అవని లోపల ఇంకా ఎన్ని అన్నాను కానీ. మహాత్మా జేజనాయన, అవని లోపల ఇంకా ఎన్ని అన్నాను కానీ. జవదాతి ఎరుగాను నా లింగ గురువు. మహాత్మా జేజనాయన, పడుతున్నా నేర్చున్నా భవము దానాయే.
పరమాత్మ డగు వీర పరమాత్మ డగు వీర బ్రహ్మమునే గణే దారి సేవ ధరణి లోపల మధ్య దాస కవికి నేను ధరణి లోపల మధ్య దాస కవికి నేను హరవీర బ్రహ్మయ్య హరవీర బ్రహ్మయ్య మేలు మా సేవా మాలించో తప్పే మహాత్మా చేసిన బాలకా సిద్ధ, నీకు కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ 3 యుగములలో వెనుకటి సమాచారము ఏమైనా తెలిసి ఉంటే తెలుపు బాలక వినేదను. మహాత్మా చేసిన నాకు తెలిసినంత వరకు తెలిపేదా వినుము గురుదేవా. సరే తెలుపు బాలక వినేదను. మహాత్మా చేసిన ఓ వీర నారాయణ లోకరక్షక దశావతారం మారినంతలో బనగాను పల్లెలో గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంటిలో గోవులు కాయటకు జీతమని ఏర్పడి ఇంటివి గురుదేవా. ఇట్లు కొన్ని దినములు జరిన పిమ్మట ఒక కూలివాడు గొడ్డలు సంకనెట్టుకొని దారి వెంటనే వచ్చి చుండెను గురుదేవా. అప్పుడు ఆ కూలివాడిని మన గోవులు దిక్కు నిక్కు చూచి అమ్మో అని అరవసాగనే. అప్పుడు ఆ కూలివాడు అయ్యో నారాయణ ఇదేమి విచిత్రము, ఆ గోవులు నా దిక్కు నిక్కు చూచి అమ్మో అని అరవసాగనే. అయినా నేను కూడా గోవుల దగ్గరికి వెళ్ళి చూచి వస్తామని కూలివాడు కూడా గోవుల దగ్గరకు వచ్చను గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగెను బాలక. మహాత్మా చేసిన నాకు తెలిసినంత వరకు తెలిపే వినుము గురుదేవా. సరే తెలుపు బాలక వినేదను. కూలివాడు గోవుల దగ్గరకు రాగానే నువ్వు ఎలా విలుగా ఒక గిర కొట్టి గిర లోపల గోవులను నిలబెట్టి ప్రతి దినము 10 లక్షల వేదాంతం నువ్వు రాయిచింటివి గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగెను బాలక. మహాత్మా చేసిన నాకు తెలిసినంత వరకు తెలిపే వినుము గురుదేవా. సరే తెలుపు బాలక వినేదను. అప్పుడు కూలివాడు గిరదాటి లోపలికి పోగానే వాని 2 నేత్రములు హగ్గుపడలేవు గురుదేవా. అప్పుడు కూలివాడు అయ్యో నారాయణ ఇదేమి విచిత్రము, నా 2 నేత్రములు అగుపడలేవని మెల్లమెల్లగా 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 వెలపలకు వచ్చెను గురుదేవా. వెలపలకు రాగానే వాని 2 నేత్రములు బఠా బయలుగా అవి పడను గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగెను బాలక. మహాత్మా చేసిన నాకు తెలిసినంత వరకు విను గురుదేవా. సరే తెలుపు బాలక వినేదను. అప్పుడు కూలివాడు తిరిగి బనగాను పల్లెకు పోయి అచ్చిరెడ్డి అచ్చమ్మతో అచ్చిరెడ్డి అచ్చమ్మ మన పిచ్చి వీరయ్య మన ఇంటికి వచ్చినటువంటి మొదలు చెంబులకు పిండినటువంటి పాలు మరవలకు పిండినే, మరవలకు పిండినటువంటి పాలు పెద్ద 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 బాండలకు పిండుతుండేనే. అయినా నేను కూడా గోవుల దగ్గరికి వెళ్ళి చూచి వద్దామని అచ్చమ్మ కూడా గోవుల దగ్గరకు వచ్చను గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగెను బాలక. మహాత్మా చేసిన నాకు తెలిసినంత వరకు తెలిపే వినుము గురుదేవా. సరే తెలుపు బాలక వినేదను. అప్పుడు అచ్చమ్మ గోవుల దగ్గరకు రాగానే నువ్వు ఎలాగా ఒక గిర కొట్టి గిర లోపల గోవులను నిలబెట్టి ఇంటూ గురుదేవా. అప్పుడు అచ్చమ్మ గిర దాటి లోపలికి పోగానే ఆమె 2 నేత్రములు హగ్గుపడలేదు గురుదేవా. అప్పుడు అచ్చమ్మ భీతి చెంది అయ్యో నారాయణ ఇదేమి విచిత్రము, నా 2 నేత్రములు అగుపడలేదని మెల్లమెల్లగా 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 వెలుపలకు వచ్చను గురుదేవా. వెలుపలకు రాగానే ఆమె 2 నేత్రములు బటా బయలుగా ఆగుపడను గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగెను బాలక. మహాత్మా చేసిన నాకు తెలిసినంత వరకు తెలిపే వినుము గురుదేవా. సరే తెలుపు బాలక వినేదను. అప్పుడు అచ్చిరెడ్డి అచ్చమ్మ తిరిగి పనగాను పల్లెకు పోయను గురుదేవా. అప్పుడు నేను కాశీ దేశమున విజయసింగుడు అనే క్షత్రియులింటిలో జన్మించి ఆనంద భైరవ నామమున సక్కులతో వేట మార్గమునకై హరుదించి ఇంటిని గురుదేవా. అటువంటి సమయంన మన గోవుల మీదకు ఒక పులి పొంచినను
ఆ పులి మన గోడలు ఏమైనా చేయలేమని ఒక బాణం సంధించుకుంటగా ఆ పాపిష్టి బాణము పులికి తప్పి గోవుకు తగిలిన గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగిన బాలక? మహాత్మా చేసిన ఆయన నాకు తెలిసినంత వరకు తెలిపిన వినుము గురుదేవా. సరే తెలుపు బాలక, వినేదను. అప్పుడు గోవుకు తగలగానే గోవు ధరణిపై పడి విలవిలా 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 తండుకొడుతూ ప్రాణములు వదిలిన గురుదేవా. అప్పుడు అయ్యో నారాయణ, ఇదేమి విచిత్రము, నేను ఎంత గోహత్య పాపముని ఒడిగట్టుకుంటే కదా అని దారి వెంటనే దుఃఖించుతుండగా నీ తపస్సు నరిని కంట పడి చెడిందనేమోనని దారి వెంటనే వచ్చుచుంటివి గురుదేవా. అప్పుడు అటు పిమ్మట ఏమి జరిగను బాలక? మహాత్మా చేసిన ఆయన నాకు తెలిసినంత వరకు తెలిపిన వినుము గురుదేవా. ఓరి బాలక, ఎందులకునైనా నువ్వు దుఃఖించుతున్నావు అని నీవు నన్ను సందేశించి అడగగా నీకు ఆ గోవు కలేబరం చూపుతుని గురుదేవా. మహాత్మా చేసిన ఆయన నాకు గోపాపము ఎప్పుడు పరిహారం అయిపోవడని నేను నిన్ను సందేశించి అడగగా ఓరి బాలక, నేను ఈ అవతారము మారినంతలో కంది మల్లయ్య పల్లెలో వీరబ్రహ్మనై నిలుస్తాను. నీవు కూడా ఉడుమాల గ్రామమున ఆగాంబి పీర్ సాహిబ్ కలరు. వారి వర్ణము దురేకల వర్ణము. వారి గర్భవాసమున జన్మించి గోమాంసము భక్షించి నా పాయక 12 సంవత్సరములు నా పంచదాసిన ఎడల నీకు ఈ గోపాపము పరిహారం అయిపోవునని చెప్పి ఇంటివి గురుదేవా. అందు నిమిత్తము చేతనే నీ పాదములు పట్టి నాను గురుదేవా. బాలక సిద్ధ, అదిగో నాయన తూర్పు దిక్కున రేచుక్క పొడవుచున్నది. ఇక నాకు తపస్సుకు పోవడానికి గడియలు మించుచున్నవి. ఇక నేను తపస్సుకు పోవచున్నాను బాలక. మహాత్మా చేసిన ఆయన నేను కూడా నీ వెంట వచ్చేదని గురుదేవా. మానవులు నా వెంట రాకూడదు నాయన. మానవులు నా వెంట వచ్చినట్లయినా నా తపస్సు చిన్న భిన్న మగును బాలక. మహాత్మా చేసిన ఆయన నీ అనుగ్రహం నాపై ఉండవలనే కానీ నన్ను ఎవరేమి కొట్ట జాలరు తిట్ట జాలరు తండ్రి. బాలక సిద్ధ, నీవు నా మడమ కాడ కూర్చున్నట్లయినా నా కుమారులు గోవిందయాచారి పోతులూరయ్యాచారి నిన్ను కొట్టుదురో తిట్టుదురో బాలక. మహాత్మా చేసిన ఆయన నీ అనుగ్రహం నాపై ఉండవలనే కానీ నన్ను ఎవరేమి కొత్త జాలరు తిట్ట జాలరు తండ్రి. సరే నీ ఇష్టము బాలక. ఇక నాకు గడియలు మించుచున్నవి. ఇక నేను తపస్సుకు పోవచున్నాను బాలక. సరే చల్లగా పోయి రమ్ము గురుదేవా. ఏటికి మహమా ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే మన దేహమా. ఎండలనక వానలనక కొండ గృహములు దున్నిపోతే ఎండలనక వానలనక కొండ గృహములు దున్నిపోతే రెండుగా కాలయముడో కాటికి ఏటికి ఈ మహమా. ఓ సమాజనులారా, వెండి బంగారంబు నగలను దండిగా ధరయించుకొనిన వెండి బంగారంబు నగలను దండిగా ధరయించుకొనిన దండిగా కాలయముడు మెండుగా ఓ సమాజనులారా, వావి భరోసాలెంచలేక ఈడు జోడుగానలేక వావి భరోసాలెంచలేక ఈడు జోడుగానలేక పల్ల తాబోరంబు చేత అగ్నిగుండము మునిగి సత్తురు ఏటికి ఈ మహమా. ఓ సమాజనులారా, పక్క పాపిడ పుచ్చు జాకెట్ నిత్యముగ ధరయించుకొనిన
పక్క పాపిడ కూర్చు జాకెట్ నెక్కెముగ ధర ఎంచుకొని పక్కలో తన పురుషుడు పురుషుల పారచూచే పడవ మొండలు ఏటికి ఏమో ఓ సమాజనులారా, జాతరని మీరంతా కూడి ఖ్యాతిగా మేకపోతులు బాటే జాతరని మీరంతా కూడి ఖ్యాతిగా మేకపోతులు బాటే ఆ మూతి మీద నీళ్లు చల్లి నీటితో గొంతులు కోసి నాకు సాధ్యమివ్వమనగా గాత కూడా నీకి వేగది అని మూర్తినకట ఏటికి ఏమో ఓ సమాజనులారా, బియ్యల్లో ఎల్లే వరకు ఎన్ని చదవులు చదవినా గని బియ్యల్లో ఎల్లే వరకు ఎన్ని చదవులు చదవినా దీపు నోకలి గదియగాని దయ్యమేమో వదులదాయే ఏటికి ఏమో ఓ సమాజనులారా, ఎన్ని చదవులు చదవినా భూమండలంబులు తిరగినా ఎన్ని చదవులు చదవినా భూమండలంబులు తిరగినా గన్నిటికి ఆకాలయముడు కాటికే తెగ చూచెనకట ఏటికి ఏమో